కనమంటే కోటేలు పెరగండి అరే కనమంటే అరే మనబలగా పెరగండి అలాగని జోన తిమ్మలను తెచ్చి కొండ మీద విడిచిపెట్టిందంట అంటే అంటే ఏడుకొండ వారు గుళ్ళు గోపురాన్ని కడుపుతోకంట కొద్ది రోజులకి కరెంట్ పెట్టారంట ఏడుకొండ యావత్తు కూడా ఇలాగే స్వాముల వారు గవర్నమెంట్ అమ్ముడైపోయాడు స్వాముల వారు అమ్ముడైపోయాడు శరణిగాడు శరణ్ అన్నాడు ఎంట్రీ పెట్టారు అరే ఎక్కడ కాపలాదారులు అక్కడే ఉన్నారు అవునా ఇవన్నీ కూడా చిచ్చి నొక్కితే పోటీ చెప్పాలి చిచ్చి నొక్కితే ఇవన్నీ కూడా చూసుకుని పళ్ళు పలహారాలనుకుని కోతులను కూడా కరెంటు కొట్టుకుని కొన్ని కోతులు లాంటి నశించుకోవాలి కూడా అలా తిమ్మల్ని పట్టాయంట కరెంట్ షాకులకి అత్యంత సంపత్తి అలా చెల్లిపోయిందంట కంచిలో కోతులు కళాచర కోతులు మహా బలిపురం కోతులు గీతల కోతులు పెద్ద కోతులు తోకలొచ్చిన కోతులు మాటలొచ్చిన కోతులు బండ్ల కోతులు బాబు బండ కోతి అంటే ఇప్పుడే లోపలికి వెళ్ళింది అంటే నువ్వు తోకలేనా ఈ ముందు కోతు బాబు అలాగే ఎక్కడ బాబు గడ్డ నాయన అంటే గుండు గోపురం అంటే కట్టారు నీకు మంచి చెడ్డ మాటల్లోకి ఎవరన్నా కదా మంచి చెడ్డ మాటల్లోకి ఎవరు లేరు వాళ్ళ బియ్యం కాచిపోతే దిక్కులేదు మాట్లాడడానికి ఎవరన్నా ఉన్నారా ఈ కొత్త గుళ్ళేమో ఎక్కడ బాబు మాట అంట తన మాట తనకే రివర్స్ వినబడుతున్నాయంట ఇంట్లో కూడా అలాగే పడుతుంది నాలుగు తలుపులు బాబు ఇంట్లో కూడా అలాగే పడుతుంది గాలి ఎటు సోక్క వాడికి పూర్వాకాలంగా పోతుంది పూర్వాకాలం అంటే రామావతారంలో ఉండగా చిన్న దానికి సాగులు వారు రుచికాడు రాముడు సీతాదేవిని పెట్టినప్పుడు చూడండి ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు చూడండి ఆయన గొడవ దర్శనం చేసి అర్థమార్చి సముదాయం వరాడేటింది శ్రీరాముడు వారు వెళ్ళారు హనుమంతుడు వెళ్తా నీకు సతిగా ఉండాలి సతిగా ఉండాలంటే చిన్నదానికి గొడవ చేరు అవతారంలో నేను రాముడికి ఒకే భార్య ఒకే మాట ఈ అవతారంలో కోరిక చేర్చలేను ఈ రామావతారి పెడేసి ఇట్లా అవతారం ఎత్తారు ఏడుకున్నవాడుగా గెలిపిస్తాను అది ఏడుకున్నాను కళ్యాణం పడతాను కట్టాలు కూడా పేజీలు వచ్చి నేను మళ్ళీ ఏడో ముక్కలు గుడి గోపురాలు కట్టించి ఉండాలి గుడి గోపురాలు కట్టించి అప్పుడు ఆ గుడిలో కూడా ఎవరో లేకపోతే శివా నీకిద్దరు అన్నలు ఉన్నా కొట్టుకుంటున్నారా చెప్పుకుంటున్నారా ఏమన్నారా అలాంటి నువ్వు నన్ను అంటున్నా బాబు అది ఏదో ఎలాగా చెప్పుకుంటున్నారు నువ్వు వచ్చి నన్ను ముక్కలో కొట్టేరా నా తగ్గు ఏదో కాదు నువ్వు నన్ను కొట్టిస్తున్నావు నాయన అప్పుడు అంటారు అరే నాయన ఆ ఏడుకున్నవారు రామయోధనం అంతా గుర్తుకొచ్చి ఏమని చెప్తున్నాడా అరే కానీ ఇవేంటి రెండు శ్రీ చెట్టానా చిన్నది నవాబు ఇంటి పుట్టే ఉండాలి తిరిగే ఉండాలి ఓ మనసులో ఇచ్చి మాట్లాడుకోవాలి ఓ చిన్నదాన్ని కోరిక తెచ్చాలని సాముల వారు కళ లింగి వేసుకుని ఓ కళ చోటు పెట్టుకుని అటువంటి పడి వెళ్తా ఉన్నాడు తిరిగి అడిగానా కొత్తగా పెళ్లి పెళ్లి కోరుకున్నాడు అనుకో ఏం చేస్తారా ఏం చేస్తారేంటి ఏం చేస్తారు నీకు తెలుసా తెలిసి నువ్వు అత్తోరింటికి వెళ్ళావా మరి అత్తోరింటికి వెళ్ళినప్పుడు మనుగుడికి తీసుకెళ్ళారా మనుగుడికి తీసుకెళ్ళినప్పుడు అరే బాబు అంటే నువ్వు గోసు కొట్టెట్టుకున్నావా లేకపోతే లింగి పని చేసుకున్నావా అత్తోరింటికి వెళ్ళినప్పుడు మనుగుడికి తీసుకెళ్ళారు అవునా
మనుగుడు తిన్నా తర్వాత మహానుభావుడు తిన్నా 3 రోజులు కూడా ఇంగేసుకుంటాడా లేకపోతే ప్యాంటు చూసుకుంటాడా వేసుకుంటే అలా కాదు ఆయన అక్క వాళ్ళని వెళ్ళిన తర్వాత ఎక్కడ బాబు ఏం చేసాడు అది కన్నా కళ్ళకి వేసాడు మహానుభావుడు కళ్ళజోడు పెట్టుకున్నాడు గౌరవ మీద చేత పడ్డాడు చేత పట్టి ఆయన మరి మన గోదావరి దున్నద బ్రీమినాచారు ఏం చేస్తుందా నాయన ఆ చెట్టు చెట్టు కింద చిన్నదే ఏ చదే చిన్నదా ఎక్కడ బాగా చూసేది చెట్లు కడుకుని చెట్టు కింద జారా వేసుకుని ఆ డేరా అప్పుడు చెల్లి చెల్లి చల్లుతుంది అడబట్టు పడ్డాడు సాముల వారు అడవంతా కూడా తల మెచ్చిపోతున్నాడు సాముల వారు సాముల వారిని చూసింది అయ్యయ్యో వచ్చిరాజు ఎంత బలసారా ఆ రాజు చిన్నవాడు తెల్లికెళ్ళదు ఎంచుకెళ్ళదు ఎంత అందగాడు ఎంత బలగారా కానీ వచ్చేరాజు తండ్రి చెల్లగుడుగా పక్కనుంటే ఇటువంటి రాజుకి నాకు పెళ్లి చేస్తే మా ఇద్దరితో ఒక ఈడి ఇద్దరితో ఒక జోడు ముద్దరు తేడా పడ ఉంటది కానీ మా ఇద్దరికి ఏమి తేడా పడా లేకపోనని గోసావరి తన మనసు అవుతాను అనుకుంటుందంట అనుకుంటండి ఇవన్నీ కూడా ఎక్కడ పొట్టెట్టి ఇప్పి చచ్చినట్టు తినదానా అప్పుడు ఏమన్నా సరే చిన్నదాంతో మాట్లాడాలి అలాగని ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాడు తినదానా చక్కని కాల కారణంలో ఒంటరిగా ఉన్నా నువ్వు ఆడదాను కాక అసలు గదులు బెదిరిలేక క్యారెట్లో ఒంటరిగా ఉన్న కాకనాడ జిల్లాలో మరి అంతే కాదు కారణంలో ఒంటరిగా ఉన్నా ఆ చెట్టు ఒంటరిగా మొట్లు ఈ మొట్టులో మనమాలేం చేసిన నన్నే నన్ను ఏమండి 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 అప్పుడు ఎక్కడ బాబు ఏమన్నాడా నువ్వేమన్నా ఎంత పుట్టేవా కొట్టేంటే ఈ కొట్టేంటే కొట్టు కొట్టు చూస్తే కొట్టుపోతు కూడా ఉన్నాం కట్టుబట్టు చూస్తే రాజా జాగ్రత్తగా మాట్లాడు కట్టుబట్టు అంటావా రాజా అప్పుడు ఎక్కడ పోమంటున్నాడు ఈ పట్టు ఈ కొట్టు బొట్టు జాయ్ ఇవన్నీ ఏమిటే ఈ చీర ఏంటే ఈ నాన్న చీరలు కడుతున్నా చిన్నదానా ఈ చీరలు కట్టే బయలుదేందులే నీకు చిన్నదానా మన ఇద్దరులే ఒకే వీడు ఒకే జోడు అచ్చిపోయినట్టు ఉంది మన ఇద్దరికి కూడా అన్ని చాలా బాగుంటారు
ఈ మెడలు పూసలేంటే బోల్డ్ పట్టు చేతులు ఎక్కి పడేస్తాను బోల్డ్ పట్టు చేతులు ఎక్కి పడేసి అదే చాలా బోల్డ్ నగలు పెడతాను నీకు అదే చిన్నదానా కాబట్టి నాయన అప్పుడు అంటున్నాడు చిన్నదానా చిన్నదానా అలా కాదే నేను ఏడో చేద్దాను ఆ కోటకి నువ్వు రాణి అవుతావు నేను రాజు అవుతాను ఒరే చిన్నదానా నేను తెచ్చి పాడేస్తాను నువ్వు ఒండి పెట్టి దిగాను చిన్నదానా నేను తెస్తానే నువ్వు వంట చేసి పెట్టి దిగానే చిన్నదానా రాజా రాబాబు మీద పడబాబు అన్నగడ్డి ఏమనుకుంటున్నా పచ్చి రసం తాగి కషాయ కొరకలు బలిదాన్ని పుడిచే వరకు బాగున్న రక్తం పట్టేవాడు పచ్చి రక్తం తాగి కషాయ కొరకలు రాజా వెళ్తావా వెళ్ళవా పాటావా బావా అలాగంటే అరే ఈ అన్నలిద్దరి పేరేమిటి అంటే పాంచాలి బకీరి అరే మీ పెద్దోడు బాధ్యాలు చిన్నోడు బకీరి నీ అన్నలిద్దరు కూడా బాగా అవుతాడు కుదరసరి